శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఈ పంచభూత శివలింగాల గురించి మనం తెలుసుకున్న దానిలో జంబుకేశ్వర లింగం గురించి సమయానుభావం వల్ల ఇప్పుడు దీని గురించి సవివరంగా తెలుసుకుంటున్నాం. ఇక మూడవది జంబుకేశ్వర లింగం. ఈ లింగం తమిళనాడులోని తిరుచనాపల్లి సమీపంలో జంబుకేశ్వరంలో ఉన్నది. ఇక్కడ ఎప్పుడూ లింగం కింద జలము ఊరుతూ ఉంటుంది. కనుకనే ఈ లింగాన్ని జలలింగముగా ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ స్వామివారి పేరు జంబుకేశ్వరుడుగాను, అమ్మవారి పేరు అఖిలాండేశ్వరిగాను ప్రసిద్ధి చెందినవి. బ్రహ్మహత్యా పాతకం నివారణ కొరకు పరమేశ్వరుడు జంబూక వృక్షం కింద తపస్సు చేసినారు గనుకనే ఇక్కడి శివలింగానికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చినది. ఈ జంబుకేశ్వరం పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్నది. స్థానికులు దీనిని ముద్దుగా పొన్ని అని పిలుస్తారు. తమిళంలో పొన్ని అంటే బంగారము అని అర్థము. కావేరీ నదిలో స్నానమాచరించి జంబుకేశ్వరుని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వచ్చుచున్నది. ఇక్కడ కొలువై ఉన్న అఖిలాండేశ్వరి అమ్మవారు ఎంతో ఉగ్ర రూపంలో ఉండడం గమనించిన శ్రీ ఆదిశంకరాచార్యులు వారు అమ్మవారి ఉగ్రాన్ని తగ్గించి అమ్మవారిని శాంతమూర్తిగా మార్చారు. అమ్మవారి ముందు ఉన్న శ్రీచక్రాన్ని శ్రీ ఆదిశంకరాచార్యులు వారే ప్రతిష్ఠించారని మరియు అమ్మవారి చెవి తాటంకుమలను ఆయనే సమర్పించారని చెప్పబడుతున్నది. శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే.